మరి ఈ కార్యక్రమంలో తరువాత అనగానే సత్యవరప్రసాద్ గారు రెవెన్యూ మంత్రివర్యులు వారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం. మామూలుగా అధినాయకులు ఉంటే నేను మాట్లాడిన ఎక్కువగా, కానీ ఈరోజు మీ అందరి ఉత్సాహం చూస్తే నాకే మాట్లాడనిపిస్తూ ఉంది. ఎందుకంటే మీ భూమి మీ హక్కు. భూమి అంటే ఆస్తి కాదు, అది ఒక ఎమోషన్. మీ అందరి జీవితం వారసత్వంగా తాతల నుంచి తండ్రికి అలాగే పిల్లలకి అందరికీ అందేటటువంటి ఒక ఎమోషన్. అది మీ చెమట ఉంటుంది దాంట్లో. అలాగే మీ అందరి పిల్లలకు ఒక బంగారు భవిష్యత్తు ఉంటుంది. అలాంటి బంగారు భవిష్యత్తు ప్రతి ఒక్క పిల్లలకి ఇవ్వాలి, ప్రతి ఒక్క ఇంట్లో ఇవ్వాలి లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు గత 7 నెలలుగా ఒక యజ్ఞంలాగా చేస్తూ ప్రతి ఒక్కరికి హక్కు కల్పించాలనే లక్ష్యంతో ప్రతి గ్రామానికి ప్రతి ఒక్క నాయకుడు అలాగే అక్కడ ఉన్న అధికారిని వెళ్ళే విధంగా ఈ కార్యక్రమం రూపకల్పన చేసి వారు ఈరోజు రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. వారికి ఘనంగా స్వాగతం పలుకుతూ అలాగే ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గౌరవనీయులు మనోహర్ అన్న గారికి, అలాగే పెద్దలు సిఎస్ గారు సాయిప్రసాద్ గారికి, అలాగే పెద్దలు పార్థసారథి గారికి, అలాగే మా సిసిఎల్ఏ మేడం జయలక్ష్మి గారికి, మా కలెక్టర్ గారికి, అలాగే మా యంగ్ బాయ్ మీ అందరికి ఇష్టం. ఎందుకంటా ఉన్నా అంటే 164 మంది మా కూటమి ఎమ్మెల్యేలు అంటే 175 నియోజకవర్గాలు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా మొత్తం రాష్ట్రంలోని అన్ని సమస్యలను పరిష్కరించాలని చెప్పి టార్గెట్ పెట్టి ప్రతిసారి మాకు చెప్తా ఉన్నారు. కానీ ఎవ్వరు కూడా అంత ఓనర్షిప్ తీసుకుని అంత స్పీడ్గా చేసినటువంటి గొప్ప నాయకుడు మీకు ఉన్నా నిజంగా ఆనందంగా ఉన్నా ఎందుకు చెప్పాలి. అందుకే నేను మాట్లాడదాం అనుకున్నాను. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రం జరగాలని కోరుకుంటా ఉన్నారో ఈ నియోజకవర్గం తప్పకుండా జరగాలి అని చెప్పేసి 6 నిమిషాలు కష్టపడుతూ మా వెంట పడుతూ పాజిటివ్ వ్యవస్థ ఉంటాం కాదు, అక్కడ చేర్చుకునే నాయకులు కూడా ఉండాలి. అట్లా వెంటబడి ఇక్కడ కలెక్టర్ గారు కానీ జేసీ గారిని కానీ అద్భుతంగా ఎవరైతే వాళ్ళు కూడా చేసి పంపించారో వాళ్ళకు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి చెప్తూ మాకు కూడా దృష్టి తీసుకొచ్చి మీ అందరికీ కూడా ఈరోజు ఇంత పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేశారు. నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను వారికి. మరి ముఖ్యంగా మిత్రులారా, నేను చెప్పా మీ భూమి మీ హక్కు ఎందుకు ఇది కల్పించాల్సి వచ్చింది అనేది కూడా మీకు చెప్పాలి. గత పరిపాలకులు ఎవరైతే 2019-24లో ఉన్నారో రీసర్వే గతంలో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దాన్ని అడ్డు పెట్టుకుని కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చి 2 అనుసంధానం చేసి వాళ్ళు మీ అందరి హక్కులు ధరించాలని చెప్పారు, ట్రై చేశారు. కానీ మేము క్లియర్గా చెప్పాము 2024లో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పైన మోడీ గారు హస్తో వచ్చిన తర్వాత తప్పకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పాము, రద్దు చేశాం. కానీ ఏదైతే రీసర్వేలో వాళ్ళు చేసిన పాపాలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అడ్డు పెట్టుకుని చేసిన పాపాలు సరి చేసుకోవడానికి మనకు ఇంత సమయం పడుతూ ఉంది. లక్కీలీ మన కోళ్ళపాలెం అయితే పూర్తిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి రీసర్వే, అందుకనే 99.9% కరెక్షన్ వచ్చింది. 1% పోయింది, అది కూడా జాయింట్ ఎల్పిఎంలో కోర్టులో ఉంది కాబట్టి. అంటే అంత పారదర్శకంగా చేస్తా ఉన్నాను నిదర్శనం ఈ కాళ్ళపాలెం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన పాపాలు 6688 గ్రామాల్లో చేసి అన్ని తప్పు తడగ చేసింది. ఎవరికి కూడా సక్రమంగా ఇవ్వలేదు. మేము వచ్చిన తర్వాత గ్రామ సభలు పెట్టాం, రీసర్వే కోసం ప్రత్యేకమైనటువంటి మీటింగులు పెట్టి దాన్ని పరిష్కరించడం కోసం ఎన్నో కార్యక్రమాలు చేశాం. అవన్నీ చేసుకుంటూ ఈ రోజున మేము కొత్త నూతనమైన పుస్తకాలు మీ అందరికి కూడా గర్వంగా పెట్టే విధంగా, మీ అందరికి కూడా గర్వంగా ఫీల్ అయ్యే విధంగా. ఎందుకంటే మేము ఇస్తున్న పాస్బుక్ ఏంటండి రాజముద్రతో, అవునా? బాగుందా? దాంట్లో 14 భద్రతా లక్షణాలు ఉన్నాయి, రకరకాల భద్రతా లక్షణాలు మీరు తెలుసుకోవాలి. నేను ఎందుకు చూపిస్తా ఉన్నా అంటే ఇది రాజకీయ వేదిక కాదు, మీ హక్కు, మీ చెమట ఉంది, మీ పిల్లల భవిష్యత్తు ఉంది. అప్పుడు పాస్బుక్ ఇప్పుడు పాస్బుక్ తేడా చూపించడం కోసం నేను ఈ ఫోటోలు కూడా తీసుకొచ్చా. 14 చెప్తున్నా ఇరు తమ్ముడు, వాళ్ళు ఎలా హరించుకోవాలో చూశారు. ఎలాగా అప్పుడు పాస్బుక్ ఇప్పుడు పాస్బుక్ ఏది బాగుందయ్యా? ఇది అవసరమా ఎవరికన్నా? ఉంటే ఆ అమ్మ ఫోటో పెట్టుకోవాలి వాళ్ళ పిల్లలు, ఉంటే ఈ అయ్య ఫోటో పెట్టుకోవాలి వాళ్ళ పిల్లలు, లేదా ఈ సోదరి ఫోటో పెట్టుకుంటారు వాళ్ళ పిల్లలు. అంతేగాని ఈ ఫోటో అవసరమా మనకి అడుగుతాను. ఈ ఫోటో ఉంది, లోపల తెరిస్తే పట్టాదారు ఫోటో లేడు. అప్పుడు పాస్బుక్ చూడండి, పట్టాదారు ఫోటో లేదు. కింద చూస్తే ఫోన్ నెంబర్ లేదు, ఆధార్ కూడా 00999 అని ఉంటుంది. అంటే ఏది కూడా పారదర్శకంగా చేసే అలవాటు వాళ్ళకి లేదు. లోపల చూస్తే మొన్న అంటున్నారు ఎక్కడో మేమే చేసాము, క్యూఆర్ కోడ్ పెట్టాము,
మేము మొత్తం జీపీఎస్తో మాది కూడా పోద్దని. ఎక్కడికి పోతుందా? మనం కైకులూరు పోదామంటే అది ఏలూరు పోతుంది వాళ్ళు చెప్పిన దాంట్లో. సైజ్ చూస్తేనేమో మనోహర్ గారు లాగా ఉండాల్సి నాలాగా ఉంటుంది, లేదా నాలాగా ఉంటే వాళ్ళ లాగా ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా అనుసంధానం చేసి కేవలం వారి అనువాయులకు ఉపయోగపడే విధంగా రూపకల్పన చేసుకుని మీ హక్కులు అందించే విధంగా చేశారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేసి ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. ఎప్పటికప్పుడు క్యాబినెట్లో పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుతూ, లోకేష్ గారితో చర్చించి ఎలా చేస్తే క్షేత్రస్థాయిలో ఇవన్నీ కూడా మనం సులభతరం చేయగలము, 22 ఎలా సులభతరం చేయగలము, ఒక సుపరిపాలన ఇవ్వాలి అనే లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలు చేసాం. ఎప్పటికప్పుడు వాటిని ఎన్హాన్స్ చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈ అద్భుతమైన కార్యక్రమం చేస్తా ఉన్నాం. అలాగే ముఖ్యంగా 22A గురించి కూడా చాలా బాధపడతా ఉన్నారు మా గౌరవ ముఖ్యమంత్రి గారు. వారు పెద్ద హృదయంతో లార్జర్ ఇంట్రెస్ట్లో ఉండి పేదవారికి మంచి జరిగితే తప్పకుండా అది రిజాల్వ్ చేసి తీరాలి అని చెప్పేసి సిఎస్ గారిని, నన్ను, మా CCLM మేడంని ఒక 100 సార్లు చెప్పి మమ్మల్ని ఈ కార్యక్రమానికి అంటే ఇంకా పారదర్శకం చేసే విధంగా చేశారు. జనవరి 2వ తారీఖున ఇచ్చిన జీవోని ఇప్పుడు దాకా దాన్ని ఇంకా బెటర్గా చేసుకుంటూ వెళ్ళి ఈ రోజున రాష్ట్రంలో 244 అంటే లార్జర్ ఎక్స్టెంట్ కార్యక్రమాలు చేశారు. మేము శెట్టిపల్లితో స్టార్ట్ చేసాం. వట్టి చెరుకు రావచ్చు, పుల్లడుగుంట వచ్చు, ఉటుకు రావచ్చు, అట్లా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రోజు ఈ కాళ్ళపాలెం దాకా ఈ కలిదిండి మండలంలో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నామంటే ఈ జర్నీ ఇక్కడితో ఆగదు. రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ఉన్నాయో 244 1,25,000 మందికి ఉపయోగపడేలా చేశాము. అలాగే ఏదైతే గత రీసర్వేలో డూప్లికేషన్లో ఉన్నటువంటి 15 లక్షల పైచిలుకు 15,63,000 పైచిలుకు ఉన్నాయో అవి కూడా 22 తీసేస్తా ఉన్నాము. రాబోయే రోజుల్లో కూడా ఎక్కడ ఎలా ఉన్నా కూడా అలాగే నేను మీ ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎలాగైతే మీ కామినేని సీన్ గారు చేశారో అలా ప్రతి ఒక్క నాయకుడు కూడా చేయాల్సిన అవుతున్న వాళ్ళ స్థాయిలో, మండల స్థాయి అవచ్చు, గ్రామ స్థాయి అవచ్చు, ఎక్కడైతే పారదర్శకంగా పేదవాడికి ఇబ్బందిగా ఉందో మీ నాయకుల దృష్టికి తీసుకురండి. తప్పకుండా పాజిటివ్గా చేసి మీ అందరికి ఇబ్బందులన్నీ పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం. మీరు కూడా రాజకీయం మాట్లాడాల్సిన అవసరం ఉంది. సమయం అయిపోతుంది కానీ నేను చెప్పాలని కొన్ని అంశాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే మీ పట్ల ఒక దైవ సమానంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా దీన్ని పూర్తిగా పరిష్కారం చేసి మీకు టోకనైజేషన్ చేసి అంటే ఇలాంటి ఇబ్బందులు రాకుండా. ఎందుకంటే గతంలో మీ అలమారాలు పెట్టుకునేవి కావు. గతంలో లాగా ఈ రాబోయే రోజుల్లో తప్పకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడి డిజిటల్ కీస్ పెట్టి ఒక 100 సంఖ్య కీస్ మీ అన్ని కూడా అలా అరెస్ట్ చేసి పెట్టే విధంగా ఇప్పుడు మా CCLM మేడం చెప్పారు. మీ అన్ని ఆస్తులు కూడా అలా అరెస్ట్ చేసి అలా పెట్టే విధంగా, అంటే ఎవ్వరు కూడా ముట్టుకోలా ట్యాంపర్ చేయాలని లేని విధంగా బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడి మీ భవిష్యత్తు మీ పిల్లలకి ఎలా ఇద్దాం అనుకుంటా ఉన్నారో అవన్నీ కూడా సాధ్యం చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పి తెలియజేస్తాను. మీరు కూడా ఎప్పటికప్పుడు ఈ చర్చించాలి. ఈ గొడ్డలి పార్టీ వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటారు దాని మీద. ఎందుకంటే వాళ్ళకి ఎవరు హ్యాపీగా ఉంటాం ఇష్టం లేదు. ఇద్దరు సంతోషంగా ఉన్నా ఇష్టం లేదు. ఈ 2 కులాలు చక్కగా ఉండకూడదు, 2 మతాలు చక్కగా ఉండకూడదు, బాగా మొగుడు పిల్ల కూడా హ్యాపీగా ఉండకూడదు. వాళ్ళకి అందరూ కొట్టుకుంటేనే వాళ్ళకి హ్యాపీ వస్తుంది. అందుకనే వాళ్ళు ఎప్పుడు చిచ్చు పెడతారు. నెలకి 10 సార్లు గౌరవ ముఖ్యమంత్రి ప్రజల్లోకి వస్తాను. ఎందుకోసం వస్తున్నారండి? ఆయన కోసమా? కాదు. ఈ రాష్ట్రంలో కావాల్సిన మార్పు కోసం ఏదైతే పెట్టుబడులు వస్తూ ఉన్నాయో అవన్నీ కూడా క్షేత్రస్థాయిలో అమలు తీరు చూసుకుంటూ, అలాగే సంక్షేమ పథకాలు మీ అందరికీ అందుతున్నాయో తెలుసుకుంటూ, అలాగే మీ భావితరాలకు మంచి చేయడం కోసం వాళ్ళు బురద వేస్తూనే ఉంటారు. వాళ్ళు వస్తారు. ఇప్పుడు చెప్పారు పార్సారథి గారు, వచ్చినప్పుడల్లా ఏదో ఒక అనర్థం. అటుపోతే ఒక సింగ చనిపోతాడు, ఇటు ఒక ఆయన గుద్దేస్తేనేమో పాపం ముసలాయన చిన్న పిల్లడు గుద్దాడు, పెద్దవాడు పర్లేదు అంటాడు. మొన్నేమో ఒక మహిళ SIని ఎంతో దారుణంగా చేశారండి. మీరు ఎన్ని మాట్లాడాలి, తప్పకుండా రాజకీయం మాట్లాడాలి. మీ అందరూ మహిళల్ని అంటే అసభ్యకరంగా చేస్తే వాళ్ళు అరెస్ట్ చేస్తే వాళ్ళు ధర్నాలు అంటారు. ఈరోజు లోకేష్ గారు రాజీనామా చేయాలని DSC ర్యాలీ అంటారు. ఎందుకండి? 16,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చినందుక, ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చినందుక, మీ అందరు పిల్లలకి బంగారు జీవితం ఇవ్వాలని చెప్పేసి లక్ష్యం, ఎక్కడ ఎడ్యుకేషన్ ఆగకూడదని చెప్పేసి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చినందుక, లేకపోతే సర్వేపల్లి రాధాకృష్ణ కిట్లు ఇచ్చినందుక, లేకపోతే బ్యాగ్లెస్ డే అని పెట్టి సాటర్డే పెట్టినందుక, లేకపోతే విలువలతో కూడినటువంటి సిలబస్ ఇచ్చినందుక, లేకపోతే డొక్కా సీతమ్మ మధ్యాహ్న బోధన, అంటే ఎన్ని మార్పులు తీసుకొచ్చి పెట్టుబడులు ఎంతైతే చంద్రబాబు నాయుడు గారు కష్టపడతా ఉన్నారో, ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేస్తూ ఉన్నారో, అలాగే లోకేష్ గారు కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడంలో, ఉపాధి కల్పనలో పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనం చర్చించాలి. మన ఊర్లోకి ఎవరన్నా వేరే జెండా వాడు కూటమి కాకుండా వస్తే వాడిని తరిమి కొట్టాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది. కాబట్టి తప్పకుండా తరిమేస్తారని చెప్పి ఆశిస్తూ చాలా సంతోషంగా ఉంది. మీ అందరినీ కూడా పెద్దగా చూడండి. తప్పకుండా మళ్ళీ ఒకసారి వచ్చి మీ అందరికీ పట్టాలు కూడా నేను, మా మనోహర్ అన్న, మా పార్సారథి గారు, మీ యంగ్ బాయ్తో తప్పకుండా ఆ కార్యక్రమం మళ్ళీ వస్తామని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఎవ్రీవన్.
ధన్యవాదాలు సార్. ఆరుగాలం కష్టించే రైతుకు భూమిపై హక్కును కల్పించడం అది కూడా చట్టబద్ధంగా హర్షించదగిన విషయం. మరి